భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక లాంఛనమే ఏకగ్రీవం అన్న ప్రచారం జరిగింది. కానీ ఇండియా కూటమి అభ్యర్థిని రంగంలోకి దింపింది. దీంతో అధికార విపక్షాలు పోటాపోటీగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో ఢిల్లీ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్డీఏ తమ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ను తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ను ప్రకటించింది. ఇండియా కూటమి కూడా ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించారు. దీంతో సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠగా మారింది. బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర గవర్నర్, ఆర్ఎస్ఎస్ భావాజాలం గల సిపి రాధాకృష్ణన్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది ఎన్డీఏ కూటమి. అయితే ఈ విషయంలో విపక్షాలు భిన్నంగా ఆలోచించాయి. రాజకీయాలకు సంబంధం లేని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఇది ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీని ఇరుకున పెట్టాయి. ఇదే విషయంలో అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ ని ప్రశ్నించిన విధం కనిపించింది. సరిగ్గా అదే సమయంలో ఎవరైతే 2 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రానికి ఇస్తారో వారికి తమ ఓటుగా చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రానికి సరిపడా యూరియా, ఓకే, 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం. మనకి ఎవరు ఇస్తా అని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. చలో, రాష్ట్ర రైతుల తరపున మాకు 4 ఓట్లు ఉన్నాయి. పోయి ఎవరు ఇస్తా అని చెప్తే 2 లక్షల టన్నుల ఎరువు ఎవరు ఇస్తాము అని స్పష్టంగా ప్రకటిస్తే మోడీ గారన్న ప్రకటించాలా, రాహుల్ గాంధీ గారన్న ప్రకటించాలా. మేము ఒక సమయంలో ఎన్డీఏకి ధీటుగా ఇండియా కూటమి సైతం తమిళనాడు నుంచి అభ్యర్థిని ఎంపిక చేయాలని భావించారు. త్వరలో జరగనున్న తమిళనాడు, బీహార్, బెంగాల్ నుంచి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాలను పరిశీలించారు. ఈ క్రమంలో అందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే రాజకీయాలకు సంబంధం లేని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశారు. ఇక్కడ తెలుగు, తమిళ అంటూ విభేదాలు ఏవీ లేవని, అంతా ఒకటే దేశం, భారతదేశం అంటారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. నేను భారతదేశం పౌరుడు, ఉన్నది ఒకే పౌరుడు, మనదంతా ఒకే దేశం. ఈ తమిళం వర్సెస్ తెలుగు, తెలుగు వర్సెస్ మంచిది, ఆ సంభాషణనే మంచిది. ఆయన ఆ ప్రాంతానికి చెందిన వాడు, నేను ఈ ప్రాంతానికి. ఇప్పటికే టీడీపీ, జనసేన ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు అధికారికంగా మద్దతు ప్రకటించాయి. వైసీపీ అధినేత జగన్తో రాజ్నాథ్ సింగ్ ఇదివరకే మాట్లాడారు. వెంకయ్య నాయుడు తర్వాత మరో తెలుగు వారికి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం దక్కినట్లుగా కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలు చెబుతున్నప్పటికీ తెలుగు ఎంపీలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది తేలాల్సిందే. జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. 1993లో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2007 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 4.5 ఏళ్లు సుప్రీంకోర్టులో పనిచేశారు. రిటైర్ అయ్యాక గోవాకు మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్ గా పనిచేశారు. 2024 డిసెంబర్లో హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. ఇక 17వ భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఆగస్టు 7న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 21 వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఇస్తారు. ఇక ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన, ఆగస్టు 25న నామినేషన్ల ఉపసంహరణ గడువుగా ప్రకటించారు. దీంతో చివరి తేదీ అయిన ఆగస్టు 21న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 9న పార్లమెంటులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉభయ సభల ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా రాజ్యసభ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ గరీమా జైన్, రాజ్యసభ సెక్రటేరియట్ డైరెక్టర్ విజయ్ కుమార్ ని నియమించింది ఈసీ.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉభయ సభలకు చెందిన 788 మంది ఎంపీలు ఎలక్టోరల్ కాలేజీగా ఉంటారు. ఉపరాష్ట్రపతి గెలుపు కోసం 392 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకు 422 సభ్యుల మద్దతు ఉండటం వల్ల ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనంగా అంచనా వేస్తున్నారు.